నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. ప్రస్తుతం మనము నందగిరి హిల్స్లో ఉన్నాం. నా వెనక కనిపించేటువంటి బిల్డింగ్ నెట్ వెంచర్స్ పేరిట ఒక బడా రాజకీయవేత్తగా పేరొందినటువంటి ఆయన సోదరుడు అనుకోవచ్చు, లేదా రిలేషన్ అనుకోవచ్చు, ఆయన కజిన్ అనుకోవచ్చు. ఆయన సుమారుగా 2012లో హెచ్ఎండిఏ ఈ నందగిరి హిల్స్లో హెచ్ఎండిఏ ఆక్షన్లో 4 ఎకరాల పైచిలుకు భూమిని ల్యాండ్ని అయితే ఆక్షన్లో కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసిన తర్వాత కేవలం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు G+4 ఫ్లోర్స్ ఈ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ తీసుకున్నాడు జిహెచ్ఎంసీ నుంచి. తీసుకున్న తర్వాత ఈ నందగిరి హిల్స్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ 4 ఫ్లోర్లు కాదండి, 14 ఫ్లోర్లు ఉన్నది. 1 కాదు 2 కాదు 14 ఫ్లోర్లు. సంవత్సరానికి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర సంవత్సరానికి 2 ఫ్లోర్లు పెంచుకుంటూ మొత్తం ఇలా అక్రమంగా 14 ఫ్లోర్లను కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. ఇది కూడా పూర్తిగా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా ఈ నందగిరి హిల్స్లో పూర్తిగా జనావాసాలు అన్నీ కూడా కేవలం 5 ఫ్లోర్లకు మించి ఉండకూడదని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ పరిధిలో అలాగే జిహెచ్ఎంసీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కఠినంగా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండగా 2012లో ఆ హెచ్ఎండిఏ ఆక్షన్లో కొన్నప్పుడు ఆ బిల్డింగ్ అడుగున పెద్ద కొండ ఉండేది. ఆ కొండను పూర్తిగా తవ్వేసి ఒక లోయలాగా మార్చి కన్స్ట్రక్షన్ G+14 మొత్తం 15 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. ఒకటి చూడొచ్చు, తలెత్తి ఇలా నిటారుగా చూస్తే కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అసలు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చుట్టూ కనీసం ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నందగిరి హిల్స్ వాసులందరూ కూడా, సొసైటీ సభ్యులందరూ కూడా సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఈ బిల్డింగ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా దానిపైన పోరాటం చేస్తూ వస్తున్నారు. అట్లనే ప్రజెంటు ఇవన్నీ కూడా కేవలం 4 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 14 ఫ్లోర్లు నిర్మించిన తర్వాత కంప్లైంట్ చేశారు. ఈ బిల్డింగ్ మీద కూడా పూర్తిగా దీంట్లో కమర్షియల్ కాంప్లెక్స్కు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు ఇట్లా అనేకమైనటువంటి ఈ కార్యకలాపాలు జరిపేందుకు ఈ బిల్డింగ్ని అయితే కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. దాని తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా డిస్టర్బెన్సే. అటు డస్ట్ నుంచి, ఇటు సౌండ్ పొల్యూషన్ నుంచి 24/7 లైట్స్ ఇవన్నీ ఆన్ చేసి అటు చిన్నపిల్లలకు, ఇటు వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకు కూడా అసలు ఎవ్రీ మినిట్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాని తర్వాత అటు కోర్టులో హియరింగ్ కూడా అయింది. హియరింగ్ అయిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అన్నీ కూడా ఉల్లంఘన చర్యలే చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది కన్స్ట్రక్షన్లో. అయితే ముఖ్యంగా అనుమతి పొందినటువంటి ప్లాన్ మేరకు చూసుకున్నట్లయితే 5 స్టిల్ట్ ఫ్లోర్లు ఉండాలి. అది కూడా ఆ స్టిల్ట్ ఫ్లోర్లు మొత్తం కూడా 5 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా 5 స్టిల్ట్ ఫ్లోర్లను 4.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి అలాగే ఎన్విరాన్మెంట్ డెక్ను సుమారుగా 6 మీటర్ల వ్యత్యాసం, అంటే 6 మీటర్ల నిర్మించాల్సి ఉంటుంది. 6 మీటర్ల ఎత్తుతో, 6 మీటర్ల ఆ యొక్క కొలతతో. కానీ దాన్ని 4.5 మీటర్లకు కుదించి కేవలం 4.5 మీటర్లతోనే నిర్మించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 7 అంతస్తుల ఈ టిల్ట్ ఫ్లోర్లు ఏదైతే ఉందో స్టిల్ట్ ఫ్లోర్ల పైన కూడా నిర్మించినటువంటి 7 అంతస్తుల ఎత్తు అనుమతి పొందినటువంటి ప్లాన్కు విరుద్ధంగా పెంచి నిర్మించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాట్లాడడం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ సొసైటీ సభ్యులు మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అయితే సుమారుగా 4 ఎకరాలకు పైచిలుగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను మాజీ ముఖ్యమంత్రికి చెందినటువంటి కొంత బంధుమిత్రులు అనుకోవచ్చు, వాళ్ళు దీన్ని తీసుకొని కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి సభ్యులతో, ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నందగిరి హిల్స్లో ఒక బడా నిర్మాణ సంస్థ కేవలం G+4 ఫ్లోర్స్, అంటే గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి మాత్రమే గతంలో 2012-13 కాలంలో పర్మిషన్స్ తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా G+13 అంటే మొత్తం కూడా 14 ఫ్లోర్స్ను కూడా నిర్మిస్తూ కేబీఆర్ పార్కుకు అతి సమీపంగా 40-50 మీటర్ల సమీపంగానే ఈ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ జనావాసాలు ఉన్నాయి. ఈ నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ ఫ్లాట్ ఓనర్స్ కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని కంప్లైంట్స్ చేసినా కూడా పట్టించుకోలేదన్నటువంటి సందర్భం ఉంది.
చాలా సంవత్సరాల తర్వాత సుమారుగా 10-12 సంవత్సరాల తర్వాత ఇప్పటికైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆ కన్స్ట్రక్షన్స్ అయితే డిమాలిష్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి నందగిరి హిల్స్ ప్లాట్స్ అసోసియేషన్స్ ఓనర్స్ అయితే కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎస్, ఈ ప్లాట్స్ అనేటివి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది సుమారుగా 2012-13లో స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఆప్షన్ అవ్వటము 2000 ఆ టైంలో అయ్యింది. అప్పటి నుంచి రకరకాలుగా అంటే కమర్షియల్గానే తీసుకుని ఉంటారు, కానీ రకరకాలుగా మార్పులు చేసి అప్పటి నుంచి 2012-2013 నుంచి స్టార్ట్ చేసి 2023 వరకు రకరకాల రివిజన్స్ అయినాయి. ఒరిజినల్గా అయితే నందగిరి సొసైటీకి ఆనుకుని ఉండటం వల్ల G+4 పర్మిషన్ రావాలి, కానీ అప్పటి నుంచి రకరకాల మార్పులు చేసి దాన్ని 70 మీటర్స్ హైట్కి G+13, 15, 20 ఫ్లోర్స్కి తీసుకొచ్చేసారు. స్టిల్ట్లు రకరకాలుగా చేసి చాలా డీవియేషన్స్ ఉన్నాయి, రకరకాల పర్మిషన్స్ మార్పులు జరిగినాయి. ఇప్పుడు దాన్ని ఫ్రెష్గా ఏం చేశారంటే రోడ్ నెంబర్ 45కి ఎబట్టింగ్ 2 ప్లాట్స్ తీసుకుని వాటిని అప్రోచ్ లాగా చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ని, అంటే అక్కడ కట్టడం అన్న ఉద్దేశం లేదు, దాన్ని అప్రోచ్గా తీసుకుని రోడ్ నెంబర్ 45 నుంచి ఈ ప్రాపర్టీని చూపించి రోడ్ నెంబర్ 45 రూల్స్ అన్నీ దీనికి అప్లై చేసి నందగిరి ఇది పక్కన పెట్టి దాంతో ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం రోడ్లో ఉన్న 2 బిల్డింగ్స్ ప్లాట్ ఏరియాని కలిపి దే ఆర్ షోయింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్ అనమాట. సో దట్ 45 రోడ్లో ఉన్న రూల్స్ ఈ ప్లాట్కి అప్లై అయ్యేటట్టు. అంటే ఫస్ట్ ఇది నందగిరి హిల్స్లో ఉన్నటువంటి సుమారుగా 4 ఎకరాల ల్యాండ్ని, 4 ఎకరాల పైచిలుకు ల్యాండ్ని హెచ్ఎండిఏలో అంటే ఆక్యుషన్లో కొన్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు 45లో ఉన్నటువంటి ఆ 2 ఫ్లాట్స్ని తీసుకొని మొత్తం కూడా మెర్జ్ చేసి రోడ్ నెంబర్ అప్రోచ్ చూసి అక్కడి నుంచి ఉన్నట్టు ప్రాపర్టీని చూపిస్తా పర్మిషన్స్ అక్కడి నుంచి తీసుకుని ఇప్పుడు మెగా కమర్షియల్ కాంప్లెక్స్ చేసేసి హోటళ్ళు, 20 అంతస్తుల బిల్డింగు, స్టిల్టు, సెల్లార్లు అంతా చేసేసి దాన్ని ఇట్ బికేమ్ లార్జర్ దెన్ లైఫ్, డిస్రప్టింగ్ లైఫ్ ఆఫ్ ద సొసైటీ, ఆఫ్ ద కమ్యూనిటీ. పార్క్కి ఇంత దూరంలో ఉందని మీరే చెప్తున్నారు. సో ఇన్ని డీవియేషన్స్ ఉన్నాయన్నమాట, ఇన్ని పర్మిషన్స్ ఇన్ని రకాలుగా మార్చి అన్ని డీవియేషన్స్ ఎన్నెన్ని డీవియేషన్స్ చేయాలో అన్ని డీవియేషన్స్ చేశారు. ఇప్పుడు సుమారుగా 14-15 అంతస్తులు అంటే సుమారుగా ఒక 100 అడుగులు బేస్మెంట్ లోపలికి డిగ్గింగ్ అంటే తవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్కుకు సుమారుగా 50-60 మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అధికారులు ఎలా దీనికి పర్మిషన్స్ ఇచ్చినట్టు? మరి అది పెద్ద మౌంటైన్ ఉండేది, మౌంటైన్ విత్ ఆల్ ఫ్లోరా అండ్ ఫానా ఉండేది. దాన్ని లెవెల్ చేయటమే కాదు, దాన్ని ఇంకా ఎక్స్కవేట్ చేసేసారు. మౌంటైన్ వ్యాలీ అయిపోయింది అనమాట. మౌంటైన్ తీసి వ్యాలీ చేసి నందగిరి హిల్స్ కాస్త నందగిరి వ్యాలీ అయిపోయింది ఇప్పుడు. సో ఒరిజినల్గా ఉండవలసిన హిల్ అదంతా టెరెన్ అంతా మార్చేసి పర్మిషన్స్ అక్కడి నుంచి తీసుకున్నారనమాట. అది ఒక పర్మిషన్లో మార్పు కాదు, 5-6 సార్లు పర్మిషన్స్ని రివైజ్ చేస్తూ వచ్చారు. సో ఇది ఒకళ్ళ వల్ల అని కాదు కదా. సో దెర్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్ ఆల్ వెంట్ హ్యాండ్ ఇన్ గ్లవ్. ఇప్పుడు ఇలంబర్తి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు దాన్ని డిమాలిష్ చేయాలని చెప్పేసి చెప్పారు. సో మీరు సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తులు, జిహెచ్ఎంసీకి చేసినటువంటి విజ్ఞప్తులు ఫలించే అనుకోవచ్చా? అంటే మేము 10-12 ఏళ్ళ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అనేది కాదండి. ఇనిషియల్గా స్మాల్గా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ సొసైటీకి ఉన్న అప్రోచ్, ఈ సొసైటీ కాలనీలో రోడ్ని అప్రోచ్ రోడ్డుగా చూపించి అది ఆప్షన్లో ఇచ్చారు. ఫస్ట్ థింగ్ అంత బేసిక్గా వెనకాలకి వెళ్ళాలి అనుకుంటే ఈ రోడ్స్ అంతా వర్ మేడ్ ఫర్ దిస్ సొసైటీ, నాట్ ఫర్ అ కమర్షియల్ కాంప్లెక్స్ దట్ మైట్ బి కమింగ్ అనేసి ఎవరు ఊహించలేదు. సో ఇచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న రీటైనింగ్ వాల్ని, బికాజ్ ఇట్ ఈస్ అ డిప్ ఫ్రమ్ దేర్ లిటిల్ బిట్, సో దాన్ని కొట్టేసి వాళ్ళు అది అప్రోచ్ రోడ్డుగా చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ప్రేయర్లో అన్నిట్లో కూడా ఉంది, దీంట్లో కూడా రాశారు, మేము ఇల్లీగల్గా వాల్ కొట్టేసాం. లేదు, సొసైటీ ఎప్పుడు ఫామ్ చేసినప్పుడు ఆ వాల్ అప్పటి నుంచే ఉంది, దాన్ని కొట్టేసి అప్రోచ్ చేశారు ఒకటి. ఆ తర్వాత ఆ 2 ప్లాట్లు కొనేసి దీన్ని పెద్ద ప్లాట్ కింద చూపించేసి పర్మిషన్స్ అంతా దాని ప్రకారం చేసుకుంటూ వచ్చారు. పోనీ అట్లా చేసి కూడా ఆ పర్మిషన్స్ని కూడా కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ వచ్చారనమాట. ఇప్పుడు గతంలో అమరపాలి కాటా ఉన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు కంప్లైంట్ ఇలా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు? కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటాం బాగానే ఉంటుందండి, ఆ తర్వాత రియాక్షన్స్ కానీ బట్ నోబడీ రెస్పాండెడ్ దిస్ వెల్. ఈ కమిషనర్ గారు రెస్పాండ్ అయినట్టు ఎవరు రెస్పాండ్ కాలేదు ప్రీవియస్లీ.
అండ్ అప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఆమె ఆమె హయాంలోనే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్లీ షోడ్ ద డీవియేషన్స్ అండ్ అన్ని పర్మిషన్స్ అదంతా ఉన్నాయి, ఆల్రెడీ ఉల్లంఘించడం జరిగిందని కూడా చెప్పారు. కానీ ఎట్ ద కస్ప్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ డ్యూటీస్ ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పట్టించుకోవద్దు అనేసి ఒకటి జారీ చేసేసి పవర్ మారింది అక్కడ. బట్ దట్ ఈస్ నాట్ రైట్. సో వీ కంటిన్యూడ్ అవర్ ఫైట్. లక్కీగా మా న్యాయ పోరాటంలో ఆయన కూడా పాలు పంచుకొని ఆయన, సో ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ రైట్స్ అండ్ of the difficult, what is right, what is wrong, the deviations, the permissions ni pakkak toses chesukotamu, deviations ni viparitమైన deviations చేయటం. మా నందగిరి సొసైటీ ఓనర్స్ బిల్డింగ్స్కి అండ్ ఇప్పుడు వస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్కి మిడిల్లో ఉండాల్సిన సెట్ బ్యాక్ లేదు. సుమారుగా 7 మీటర్లు ఉండాలి కదా సెట్ బ్యాక్, అసలు లేదు. 10 మీటర్లు ఉండాల్సింది లేదు. ఆ తర్వాత న్యాచురల్ టెర్రెన్ని అలాగే ఉంచేసి వాళ్ళు చుట్టూ ర్యాంప్ కట్టేసి అలాగే ఉండాలి. ర్యాంప్ బదులు డ్రైవ్ వే చేసేసి న్యాచురల్ టెర్రెన్ అంతా గ్రౌండ్ లెవెల్కి రేజ్ చేసేసి చుట్టూ వాళ్ళు డ్రైవ్ వే చేసుకున్నారు. వాళ్ళ వెహికల్స్కి వెళ్ళటానికే చేశారు, కానీ ఆ సెట్ బ్యాక్స్ కానీ ఉండవలసిన రూల్స్ కానీ ఫాలో. సుమారుగా ఎంత వాల్యూ ఉంటుందండి? ఒక 500 crores ఉంటుందా? దాని వాల్యూ ఎంత ఉంటుందండి ఇప్పుడు? మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా దాన్ని వాల్యూ పెంచుకుంటా వెళ్తే ఇంక ఎన్ని సున్నాలన్నా కలుపుకుంటా వెళ్ళొచ్చు. అది వాళ్ళ చేతుల్లో పని కదా. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న మా అందరి రెసిడెంట్స్కి నైట్ అండ్ డే ఇట్స్ అ న్యూసెన్స్. డస్ట్, సౌండ్, అసలు ఎల్డర్స్కి అసలు పీస్ లేదు. 24 గంటలు యాక్టివిటీ దేర్. లైట్స్ 24 hours నడుస్తుంటాయి. సౌండ్, వర్కర్స్ అందరూ 24 గంటలు వర్క్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ ఆఫ్ అవర్ హౌసెస్ ఆల్సో ఇట్స్ బాదరింగ్ అస్. ఎంత క్లోజ్గా వచ్చేసారంటే మా కాంపౌండ్ వాల్స్కి, అసలు మా కాంపౌండ్ వాల్ మా బిల్డింగ్ సేఫ్టీ ఉందా లేదా అని కూడా ఇట్ ఈస్ కాజింగ్ అస్ టెన్షన్ నౌడేస్. అంటే కేక్ని స్లైస్ చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట హిల్ని. సో దాంతో ఏమవుతుందంటే ఇనీషియల్గా అయితే వెన్ దేవర్ ఎక్స్కవేటింగ్ అండ్ ఆల్ దట్ గ్లాసెస్ షాటర్ అవ్వటమో అట్లా వైబ్రేట్ అవ్వటమో చాలా అయినాయి. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. డీవియేషన్స్ ఎక్కువైన కొద్దీ ఇష్యూసే, పర్మిషన్స్ పెరిగిన కొద్దీ ఇష్యూసే, కట్టడం పెరిగిన కొద్దీ ఇష్యూసే, డస్ట్ లేని రోజు లేదు, నాయిస్ లేని రోజు లేదు. సో రకరకాలుగా ఇబ్బంది అనమాట. ఫైనల్లీ దేర్ ఈస్ రిలీఫ్ అండ్ అవర్ ఫైట్ విల్ నాట్ స్టాప్. సో లాస్ట్ ఏం చెప్పారు జిహెచ్ఎంసీలో? డీవియేషన్స్ అన్నీ కరెక్ట్ చేసేసి దే షుడ్ డూ అని. ఈ రోజుకి వాళ్ళకి న్యాయపరంగా G+4 ఉండవలసింది ఆ రకంగా కట్టుకోవచ్చు. దాంట్లో మేము ఎటువంటి అభ్యంతరం చెప్పాము. విత్ ప్రాపర్ సెట్ బ్యాక్స్ G+4 కట్టుకోమనండి. మాకంటే కోఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ది సిటీ ఈజ్ ఆల్ అవర్స్, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. సో G+4 చేసుకోమనండి. దేర్ విల్ నాట్ బి అ ఫైట్ ఫ్రమ్ అస్, బట్ దిస్ వీ విల్ నాట్ స్టాప్. ఒకటి. రెండోది, ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఏమంది డీవియేషన్స్ కరెక్ట్ చేయాలి, ఇల్లీగల్గా చేసింది కూల్ చేయాలి అనేది ఒకటి ఉంది. ఫస్ట్ బేసిక్గా స్టిల్ట్ 4.5 meters ఉండాలి. అక్కడ ఏం చేశారు? స్ట్రైట్ అవే 1 meter కట్ చేసి 3.5 meters చేశారు. ఆ 1 meterని తీసుకెళ్ళి పైన ఫ్లోర్స్కి యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు. సో ఆ గెటప్ కొరకు ఈ 1 meter తీసుకెళ్ళి వెళ్ళారు. సో ఎప్పుడైతే జిహెచ్ఎంసీ డీవియేషన్ కరెక్ట్ చేయాలని అనుకో, సో డీవియేషన్ కరెక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. అంటే శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూల్ చేయాలి. అవునా కదా? అంతే కదా? సో ఎక్కడ డీవియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ రూట్ లెవెల్. సో అక్కడి నుంచి తీసేస్తే అప్పుడు న్యాయం, అప్పుడు జిహెచ్ఎంసీ ఆర్డరు ఈజ్ వ్యాలిడ్. కరెక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయటం అంటే ద బిల్డింగ్ హ్యాస్ టు గో టు గ్రౌండ్, అంతే. ఆ తర్వాత G+4 చేసుకోమనండి. దట్స్ అవర్ ప్రేయర్, దట్స్ అవర్ ప్లీ. ఇది పరిస్థితి. సుమారుగా 12 సంవత్సరాల వాళ్ళ యొక్క ఒక ప్రభుత్వానికి చేసుకున్నటువంటి అపీల్ అయితే ఖచ్చితంగా నెరవేరిందనే చెప్పుకోవచ్చు. అక్రమంగా అంటే గ్రౌండ్ ప్లస్ 4 floorలకే పర్మిషన్ తీసుకొని సుమారుగా 14-15 floors, 500 ఎక్కువనే ఉండొచ్చు, ఇంకా సుమారుగా 1000 కోట్ల వరకు కూడా దాని వాల్యూ ఉండొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కేబీఆర్ పార్కుకు అతి సమీపంలో ఉంది. ఇంకోటి
ఇక్కడ అసలు లోతైనటువంటి ఏదైతే బేస్మెంట్కు తవ్వకాలు అనేటివి చేయకూడదు, కానీ సుమారుగా 100 అడుగుల లోపలికి డిగ్గింగ్ చేసి తవ్వేసి కేబీఆర్ పార్కులో ఉన్నటువంటి జంతుజాలానికి కూడా దానివల్ల చాలా ప్రమాదం వాటిల్తుందని కూడా చెప్తా ఉన్నారు. అటు పర్యావరణ శాఖ అధికారులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఒక కొండ ఉండేది, ఆ కొండను కూడా పూర్తిగా తీసేసి కంప్లీట్గా దాన్ని ఒక లోయలాగా చేసి మార్చేసి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మొత్తానికి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారి ఆదేశాల మేరకు ఈ ఏదైతే కట్టడం ఉందో నెట్ వెంచర్స్కి సంబంధించినటువంటి కట్టడం ఉందో ఆ కన్స్ట్రక్షన్ అయితే నేలమట్టం చేసేటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ సార్, చూడొచ్చు మనం ఒకసారి బిల్డింగ్ విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత లోతు నుంచి అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక కొండ ఉండేది, ఆ కొండ ఆనవాళ్ళు కూడా అక్కడ మనకు పక్కన కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి కెమెరా విజువల్స్లో చూడొచ్చు. ఆ కొండను కూడా మొత్తం పగలగొట్టేసి డ్రిల్ చేసేసి ఒక లోయలాగా మార్చారు. దాన్ని చూడొచ్చు అక్కడ ఆ కట్టింగ్ చేసేసి ఎడ్జ్ మొత్తం కూడా. అంటే ఇది అసలు ఆక్రమించుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ ఆక్షన్లో కొన్నా కూడా ఆ కొన్న స్థలాన్ని కూడా మొత్తం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి కేవలం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు ఉన్నదాన్ని అది చూడొచ్చు. మొత్తం ఆకాశాన్ని అంటే అటువంటి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. అటు పక్క చూసుకున్నట్లయితే మనకు కేబీఆర్ పార్కు జస్ట్ ఒక 40-50 మీటర్ల దూరంలోనే ఉన్నది. అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది, అలాగే పర్యావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జంతుజాలానికి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి కూడా ఇంతటి ఈ యొక్క బిల్డింగ్స్ వల్ల, ఇంత లోతుగా డిగ్గింగ్ చేయడం వల్ల, ఇంత లోతుగా తవ్వకాలు జరపడం వల్ల అక్కడ ఉండేటువంటి జలచరాలకు కానీ అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ఆపకుండా ఇట్లనే చేసుకుంటూ పోతే, దీని చుట్టూ కూడా ఈ పార్కు చుట్టూ కూడా ఇట్లనే కన్స్ట్రక్షన్స్ అన్నీ కట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఆ పార్కు కూడా రాను రాను మాయమయ్యేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మొక్కలు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దీనివల్ల ఆ పార్కు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, జిహెచ్ఎంసీ అధికారులైనా సరే, టౌన్ ప్లానింగ్ అధికారులైనా సరే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఆ ఫీల్డ్కు వెళ్ళి ఒకసారి ఆ ఫీల్డ్ వరకు చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఏమైనా ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, వాళ్ళు నిబంధనలకు ఉల్లంఘనకి ఏమైనా పాల్పడుతున్నారా అని చెప్పేసి టెస్ట్ చేస్తే ఇలాంటి కట్టడాలు ఇంకా రానున్న రోజుల్లో జరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉన్నది, నీరసత్వం కనిపిస్తూ ఉన్నది. అటు ఆ యొక్క కంపెనీ ఏదైతే నెట్ వెంచర్స్ పేరిట ఇక్కడ నిర్వహిస్తూ ఉందో కన్స్ట్రక్షన్, ఆ యొక్క కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యం కాదు, ఇది పెద్ద నేరం కిందనే భావించవచ్చు. ఎందుకంటే కేవలం పర్మిషన్ తీసుకున్నది 5 ఫ్లోర్లకు, నిర్మించింది మాత్రం 15 ఫ్లోర్లు 14 ఫ్లోర్లు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్లోర్ పైన కూడా కడతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన అయితే ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క హైడ్రా, ఇంకొక పక్క జిహెచ్ఎంసీ రెండూ కలిసి కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.